మహిళా బిల్లు రావాలి, మహిళలకు మగవారికి సమాన హక్కులు రావాలని కొట్లాడుతున్న ఈ దేశంలో ఇంతవరకు నిజంగా అభినందనలేదు. కానీ ఇక్కడ ఒక మోసం జరిగే ప్రమాదం ఉందని కనిపెట్టినటువంటి మన నాయకులు ఈరోజు నిజంగా ఈ సమావేశం ఏర్పరచుకోవడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే అవకాశం తప్పిపోతే మన చేతిలో ఉండదు. ఒక సామెతను చూడండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదని. ఒక్కసారి బీసీ బిల్లు మహిళలకు 33% ఇచ్చిన తర్వాత సపోర్ట్ అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి అవకాశం ఇప్పుడే ఉంది. బిల్లు పెట్టే క్రమంలోనే 16, 17, 18 ఏదైతే తారీఖులు బిల్లు పెట్టబోతురో ఆ తారీఖుల లోపనే ఉద్యమం ఉధృతంగా చేసినట్టయితే బీసీ కోటను సాధించుకోగలిగితేనే నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది. మనం ముఖ్యంగా బీసీ మహిళలకు ఈరోజు రాజ్యాంగంలో ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. అన్ని విధాలుగా ఆ రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ లేకనే చాలా నష్టపోతున్న వర్గాలు బీసీ వర్గాలు. మరొకసారి ఇదొక పెద్ద మోసం. అంటే ఈ రోజు మన రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్లు, మరి 17 ఎంపీ సీట్లు అయితే ఈ సీట్లు 26కు 179 పెరుగుతున్నాయంటే ఎవరి గురించి పెంచుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచన పెట్టుకున్నట్టయితే ఈ రోజు ఉద్యమాలు అనేది తెలంగాణ కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉర్రు కలిగించి అగ్నిగుండంలో వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘనత ఇక్కడ ప్రజలది. ఉద్యమం మన రక్తంలోనే ఉంది. అలాంటి ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సపోర్ట్ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్టయితేనే ఈ సపోర్ట్ సాధ్యమైతే తప్ప మనం నిజంగా ఎవరికి వారే ఉన్నట్టయితే సాధ్యం కాదు. నిజంగా ఎవరో ఒకరు ముందు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు దౌలసీనన్న ఆధ్వర్యంలో మరి బీసీ అధ్యక్షతన ఈ రోజు ఇలాంటి సమావేశాలు ఏర్పరచుకోవడం కాకుండా ఉద్యమాల వైపు నిజంగా మనం రావాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేస్తే మాత్రమే ఈ సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఏ మహిళా మనులతో పాటు ప్రతి ఒక్క బీసీ నాయకుడు, ప్రతి ఒక్క బీసీ సంఘాలు, బీసీ పార్టీలు, ఏ పార్టీలు అయితే ఈ రోజు రిజర్వేషన్ కు 33% లో బీసీ సపోర్ట్ కావాలనుకుంటారో వాళ్ళంతా మరి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి బీసీ సపోర్ట్ కావాలని అడగాల్సిన అవసరం ఇట్లా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.